హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజైతే ఇక్కడ బర్త్డే జరుగుతుంది కదా, ఎవరిది ఏంటని గెస్ట్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంటే మీకు ఆల్రెడీ వీడియో పూర్తిగా చూస్తే తెలిసిపోతుంది ఎవరిది ఏంటి అనేది. మీకు చెప్తున్నాను చూడండి. మా ఆకాంక్ష వాళ్ళ తమ్ముడండి అభి అండి. ఇంకా చూపిస్తున్నాం కదా, అభి బర్త్డే అండి ఈరోజు. తను డిగ్రీ చదువుతున్నాడు అనమాట. హాలిడేస్ కానీ వచ్చాడు. అలాగే బర్త్డే ఉంది కదని చెప్పి ఇక్కడ సెలబ్రేషన్ చేస్తాము. ఎప్పుడు ఇంట్లోనే ఎందుకు చేస్తాము, ఏదో కొత్తగా చేయాలి కదా అని చెప్పేసి అయితే బయటకు వచ్చామండి. మీరు కూడా ఒకసారి చూడండి, వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. మా బుట్ట చూడండి, వెనకాల కేక్ సెట్ చేస్తుంది. మేము తీసేటప్పుడు తనే తీసేస్తుంది అనమాట కేక్ అయితేనే. తన పేరు అభి అండి. బ్లెస్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అభి అంటే ఎవరో అనుకుంటున్నారు కదా, ఆకాంక్ష అంటే మా కోడలు ఉంది కదా, వాళ్ళ తమ్ముడండి. మా అబ్బాయి వాళ్ళ బావమరిది. అంటే పాత వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. కొత్తగా వచ్చి మా సబ్స్క్రైబర్లకు కొంతమంది తెలియదు కదా, మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పాత వాళ్ళందరికీ అయితే తెలుస్తుంది అనమాట. తను మా అమ్మాయి, నేను, అభి, మా కోడలు, మా బుడ్డమ్మ, మా మనవడు కూడా వస్తాడు చూడండి. అంటే ఇది నేను అందరికీ ఎందుకు చెప్తున్నానంటే, కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్లు మాత్రమే చెప్తున్నానండి. ఇంకోటి అభి కేక్ అనమాట అండి. మా బుడ్డమ్మ చూడండి ఎంత అల్లరి చేస్తుందంటే దాని మీద కూర్చుని, మామూలుగా కాదనమాట అల్లరి. ఇదిగోండి వచ్చేసాను. ఎంతసేపు మీరే చెప్తారా, నన్ను కూడా కొంచెం చెప్పనివ్వండి. చూడండి ఫ్రెండ్స్, నేను చెప్తానన్నాను. చెప్తుంటే నా దగ్గర ఫోన్ తీసుకుని ఎంతసేపు మీరే చెప్పాలని, నేను చెప్పకూడదని ఫోన్ తీసుకుంటుంది. చెప్పమ్మా ఎవరైతేనే అంటున్నాను. చూసారా మా పాప అల్లరి. మామ కోసం చూడండి కేక్ అదే రెడీ చేసేస్తుంది, ఫోటోలు తీస్తుందంట, అది పెడుతుంది. దాని ఫైర్ది హ్యాండిల్. ఎవరి బర్త్డే అయినా ఫస్ట్ మా పాపే కేక్ కట్ చేయాలి, లేకపోతే దానికి తృప్తి ఉండదు. నిజంగా బర్త్డే బేబీలు ఎవరు కట్ చేయరండి, తనే ముందు కట్ చేస్తానమాట. మా ఇంట్లో ఎవరికి పుట్టినరోజైనా తనే ముందు కేక్ కట్ చేస్తే. అదిగోండి మా చిన్న గుడ్డుగాడు. ఆడైతే ఎవరు ఎత్తుకుంటే వాళ్ళ దగ్గర అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. ఆడమ్మ ఇప్పుడు 3 నెలలు కనుక, 2 నెలలు కంప్లీట్ అవుతున్నాయి కనుక ఆడు అంతలా ఉన్నాడు. లేదా కొంచెం ఒక 6 నెలలు 8 నెలలు వచ్చేసరికి ఆడు అలా చేస్తాడు. మా పాపతోనే తట్టుకోలేకపోతున్నాం, ఇంక ఈడల్లరా అమ్మో ముందు ఎలా ఉంటుందా అని భయం వేస్తుంది. చాలా భయం అవుతుంది ఫ్రెండ్స్ మాకైతే. ఊహకే వదిలేసాము మొత్తం. అక్కడైతే కేక్ సెట్టింగ్ అంతా అయిపోయింది. కేక్ కట్ చేద్దామని ప్రిపేర్ అయిపోతున్నాం. లొకేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అంటే నాకైతే నచ్చింది, మీకు నచ్చాలని ఏం లేదు. నాకు నచ్చింది కనుక నేను చెప్తున్నాను. అత్తయ్య అయితే వేరే చోటకి తీసుకెళ్ళిపోదామన్నారు, గోదావరి రోడ్డుకి. కానీ ఇంకా టైం చీకటి పడిపోయేసరికి ఇంకా వెళ్ళినా లైటింగ్ ఉండదు, ఎందుకు ఇక్కడ మనకి తెలిసిన బంక్ ఉంది కదా అని చెప్పేసి వచ్చేసాం. ఫ్రెండ్స్ నేను ఏమనుకున్నానంటే, ముందు బీచ్కి వెళ్దాము, అక్కడ బీచ్లో కట్ చేద్దాము అనుకున్నాను. తర్వాత మళ్ళీ అనుకున్నాను టైం తక్కువ ఉంది మాకు అసలు మా ఇంట్లో పనులు తెవలేవు కదా, అందరితో కబుర్లు చెప్తా కూర్చున్నాం. సరే కోటిపల్లి కానీ యానం కానీ వెళ్దాము, అక్కడ కూడా గోదావరి ఉంది కదా, అక్కడ మనం సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం. అప్పుడు కూడా మేము 5:30 అట్లా అయిపోయిన టైము. ఇంకా అంత దూరం వెళ్ళి కేక్ కటింగ్ చేసుకుని పిల్లలతో యాతన అయిపోతుంది, ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి ఇంక దగ్గరలో ఉంది కదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చామన్నమాట అండి. అన్నిటికీ కాలమే ఎదురొస్తుంది అంటారు. మాకు ఆ రోజు మొత్తం వెదరు, గాలి, మొత్తం వెదర్ అంతా మాకే ఎదురొచ్చేసింది. చాలా కూల్ అయిపోయిందండి సడన్గా. మా ఫేసులు చూస్తే మీకు తెలిసిపోతుంది అక్కడ ఎంత గాలి, ఎంత చల్లగా ఉందని చెప్పేసి. మేము భయపడ్డామండి, చంటి పిల్లల్ని తీసుకుని వెళ్తున్నాము ఎలాగా అనుకున్నాం. కానీ వెదర్ మాకు బాగా సహకరించిందండి. చాలా చల్లగా వేస్తుంది అనమాట. చూడండి మా పాప ఎప్పుడెప్పుడు తినేద్దామా ఏంటా, వీళ్ళందరూ తింటున్నారు కానీ నాకు పెట్టట్లేదు ఏంటి అని చూస్తుంది. దానికి ఒక్కసారి అవకాశం వచ్చిందా వదిలిపెట్టనే పెట్టదు. బాగా అల్లరి చేస్తారు పిల్లలు ఉంటే, అంతే కదండి, మనకి పని అవ్వదు. వాళ్ళు అల్లరి, అలానే వాళ్ళని వదిలి మనం ఉండలేము. వాళ్ళ చేసే అల్లరి అలా చూడాలనిపిస్తూ ఉంటుంది మనకైతేనే. బర్త్డే విషయం పక్కన పెడితే అసలు ఫుల్ మేము ఎంజాయ్ చేసామండి అక్కడ. మా వీడియోస్ కానీ మా కబుర్లు కానీ మామూలుగా లేవు. చాలా ఫ్రెండ్స్ ఇంకా ఎంత సిగ్గుపడిపోతుందో చూడండి వదినకి కేక్ పెడుతుంటే. మా పూరియా మొహమాటం.
తను మా అమ్మగారండి. అదిగోండి వాళ్ళ మేనగోళ్ళకి పెడదండి చూడండి రియాక్షన్. ఎక్కడికి వచ్చినా కోతి పనులు అయితే ఆపరమండి. వీళ్ళిద్దరు కూడా తోడు దొంగలు ఫ్రెండ్స్. వదిన ఆడపడుచులు కూడా తోడు దొంగలు అయిపోతారండి. మాకు కొన్ని కొన్ని చెప్పరన్నమాట. చెప్పకుండా చూసారా ఏదో సైకిల్ చేసుకుంటున్నారు వాళ్ళు. అయ్యో నా యాక్షన్ చూడండి. చూసారా నానమ్మకి మళ్ళీ మొదలైందండి. నానమ్మ మనవరాలు ఆటలు. మనవరాలేమో కేక్ తీయటం, నానమ్మకి పెట్టడం, ఇంకెవరు అక్కర్లేదు మనవరాలకి. అంతే కదండి. అదిగోండి చూడండి. ఏదన్నా కానీ ఫ్రెండ్స్ ముందు ఇంట్లో కూడా ఏదన్నా ముందు నాకే పెడుతుంది అనమాట. వీళ్ళు కుళ్ళుకుంటారనమాట. చంటి పిల్లలు నేను పక్కనే ఉంటానండి. సామాన్ తోముతుంటే నేను పక్కనే ఉంటాను. నా దగ్గరకు వచ్చి కాలు పట్టుకొని ఏడవాలి. కానీ వాళ్ళ నానమ్మ పక్కన ఉంటే వాళ్ళ నానమ్మ కాలు పట్టుకొని ఎత్తుకోమని ఏడుస్తుంది. ఎక్కడన్నా విచిత్రమా? మా అమ్మ అంటుందండి నన్ను. మా అమ్మ అంటే నేను లేదా అమ్మ అంటుందండి. పక్కనే ఇద్దరు సైడ్ బై సైడ్ ఉంటాను. నేను పక్కనే ఉంటామండి. నేను గ్యాస్ నన్ను వదిలేసి వెళ్ళిపోయి వాళ్ళ నానమ్మ కాలు పట్టుకొని మోమ్ 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 అని కేకేస్తుంది. తను స్టింక్ దగ్గర ఉంటుంది, నేను గ్యాస్ స్టవ్ దగ్గర ఉంటాను. ఏంటి వాళ్ళు వచ్చేసి అమ్మ అమ్మ అని నన్ను పట్టుకుని ఏడుస్తుందండి. మా కోడలు అయితే చాలా కుళ్ళుకుంటుందండి. ఇందులో మీరు ఎవరైనా ఇదేం పర్వాలేదా లేదా తనకు అలవాటు చేయాలని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే అనుకుంటున్నాను. వాళ్ళ తమ్ముడికి ముద్దు పెడుతుంది చూడండి మా ఆకాంక్ష, మా అబ్బాయి అండి. మా వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా, పాత సబ్స్క్రైబర్లు అందరికీ తెలుస్తుంది. కొత్త వాళ్ళకి మాత్రం నేను చెప్తున్నానండి. అక్కడ చూడండి మా గుడ్డుగా. ఇప్పుడు మామకు పెడతా, మామకు కాదు బాబాయ్కి ఇప్పుడు గుడ్డు అయి కేక్ పెడతారండి చూడండి. ఎదగండి చూస్తానే ఉన్నాడు. ఎంతసేపు బాబాయ్ నన్ను పట్టించుకోకుండా అందరినీ చూస్తున్నావా అని చెప్పేసి అడుగుతున్నాడు. హ్యాపీ బర్త్డే బాబాయ్. డిగ్రీ చదివే పిల్లగాడికి ఒక మేనగోళ్ళు ఒక బాబాయి. ఇప్పుడు మా పాప అండి. ఇప్పుడు చూడండి మా పాప స్పూన్ తీసుకొని అందరికీ వాయిస్తుంది. తను కేక్ కట్ చేపిస్తున్నాము. ఆల్రెడీ ఫస్టే కట్ చేసింది అందరికంటే ముందు. అసలు మనం ఏదో కబుర్లు చెప్పుకుంటే చాక్లెట్ తీసేసింది, అదే కట్ చేసేసింది, పెట్టేసింది. అంతే కదండి. పిల్లలు దేవుడితో సమానం. వాళ్ళకి మించి ఆనందం మనకి ఏదో ఉంటుంది చెప్పండి. వాళ్ళు చేస్తే అల్లరిని చూసుకుంటూ ఉంటే మనకు కడుపు నిండిపోతూ ఉంటుంది అనమాట. అసలు ఏ పని అవ్వదన్నమాట పిల్లలతో కూర్చుంటూ ఉంటే. నాకు 2 పిల్లలు ఉన్నారు చూడండి. చిన్న పిల్లలతో నాకు భలే హ్యాపీగా అనిపిస్తుంది. వీళ్ళు చేస్తే అల్లరి చూస్తూ ఉంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. అయ్య బాబా గారాభం ఎక్కువండి. ఎంత గారాభం అంటే అంత సెన్సిటివ్ గారాభము. మాట అన్నివ్వరు, దెబ్బ పడినివ్వరు, కర్రీ ఇరక్కూడదు, పాము చావకూడదు. చిన్నపిల్లలు టైపు. మరి ఎంత చిన్నపిల్లలైనా చేయాల్సిన గారాభమే చేయాలి. ఎక్కువ గారాభం చేయకూడదు కదండి. చేద్దాం. ఏమో కేక్ నచ్చలేదు అట్టుకుంటండి. ముఖం చిట్లిస్తుంది మా ఆడపడుచు. కాదు బర్త్డే అభిది అయితే కేక్ మాత్రం చూడండి. అయ్యి బాబు వెనక మేము కవర్ అవ్వలేదే. అయ్యయ్యో మెయిన్ ఇప్పుడు కవర్ అవుతున్నాం. అయ్యి బాబు గిఫ్ట్ ఇచ్చానండి. మరి కేక్ పెట్టిన తర్వాత గిఫ్ట్ ఇవ్వకపోతే బాగోదు కదా అని గిఫ్ట్ ఇచ్చాను అనమాట. అందుకండి వాళ్ళ డాడకు పెడుతుంది పాప. అది చూసారా మరి ఇది ఎక్కడ విడ్డూరో. నేను పెడితే వాళ్ళ అన్నగారికి పెడుతుంది. మరి నేను పెడుతున్నాను కదా, మరి వదినకి ఫీల్ అయిద్దే, వదినకి పెడదామని లేదు. చూసారా మరి
అన్నకు పెట్టేసి వదినకి పెడుతుంది, ఎంతైనా దూరం దూరమే లేండి. అవునంటారా కాదంటారా ఫ్రెండ్స్? మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాకు. మీరు జెన్యున్గా చేయండి కామెంట్. అన్న తర్వాతే వదినే అని నేను అనుకుంటున్నాను. ఎంత అన్న తర్వాత వదినైనా వదిన పెట్టినప్పుడు వదినకే పెట్టాలి కదా మరి. పెట్టాలే. నవ్వుకుంటుంది పడ్డది. ఒకరికొకరు తినిపించుకోవడం బాగుంది మీరిద్దరుని. మా యాక్షన్ చూడండి, మా ఎక్స్ప్రెషన్స్. అప్పుడు వాయిస్ చేసాం కానీ సరిగ్గా రికార్డ్ అవ్వలేదు. డైరెక్ట్ చేద్దాం అనుకున్నాను, వీడియో డైరెక్ట్ వదిలేద్దాం ఆ అనుకున్నాను. గాలికి వెహికల్ సౌండ్కి ఎక్కువ రికార్డ్ అవ్వలేదు, అందు గురించి ఎక్కువ నాన్ సెన్స్ వచ్చిందని చెప్పేసి వాయిస్ వరిస్తున్నాం. వచ్చేసింది మళ్ళీ వచ్చేసింది. నీ గురించే చదువుతాను, నీ గురించే. అదిగోండి చూడండి మరి అత్త ఎంత టెమటెమలో కోతి పనులని. అందుకే అన్నాను, తిన్నది తినేది, పెట్టేది పెట్టింది కాక మళ్ళీ పోయి దాని బుగ్గని రాసి వచ్చింది. మరి ఇంకేమన్నా చూడండి. అది నువ్వే నేర్పో దానికి, నేనేం నేర్పలేదు. నిజంగా ఫ్రెండ్స్, మా అత్తయ్య దీంట్లో స్వార్థం చూపిస్తారు ఫ్రెండ్స్. వాళ్ళ అమ్మాయి పూసినప్పుడేమో పూపించుకోవాలి, తిరిగి నేను ఎప్పుడన్నా కేక్ పెట్టినప్పుడు పూద్దామంటే వద్దొద్దు బట్టలు పాడైపోద్ది చెప్పినప్పుడు నేను మాటిన ఆకాంక్ష అని కేకేస్తారండి. మరి అప్పుడు నేను హట్ అవుతానా లేదా? ఫ్రెండ్స్, కూతురికి ఒక న్యాయం, కోడలికి ఒక న్యాయం ఎవరు ఏ అత్త చూపించదు. కాకపోతే ఏంటి, నిజంగా దీంట్లో న్యాయం లేదు ఫ్రెండ్స్, నిజంగా ఈ విషయంలో న్యాయం లేదు. మా అత్తయ్య చెప్పినా ఒప్పుకొని నేను చాలాసార్లు చూసాను. మా ఇంట్లో బోల్డ్ అని ఫంక్షన్లు జరుగుతూనే ఉంటాయి ప్రతిసారి. అంతే, నేను నిజం చెప్తున్నాను. ఆ కేక్ అనేది వీళ్ళు ఫేస్కి పూసుకుంటారు, అది నాకు మహా చెడ్డ చిరాకు అనమాట. అందుకే ఇద్దరికి చెప్తాను నేను, ఆగండి అంటే మా అనుకోని ఆగుతుంది, మా ఆకాంక్ష మాట్లాడుతున్నాను. చూసారా ఫ్రెండ్స్, చివరికి నా మీద తోసారు. వాళ్ళ కూతురు ఆగిద్దంట, నేను ఆగనంట. చూడండి, రివర్స్ అనమాట, మొత్తం రివర్స్. కూతురు ఆగదు, కోళ్ళు ఆగిద్ది. నువ్వు ఎంత అలరి చేస్తావు జనాలకు తెలుసు మీ కూతురు అల్లరి మాత్రం జనాలకు కనిపించదు, అంతే కదండి. ఏంటి ఇద్దరు ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్తున్నాను, ఇద్దరు మంచి వాళ్ళనే కాదని అంటలేదండి. అదిగోండి మా పాప స్టెప్ అండి అది. మా పాప ఇంట్లో కూర్చొని అలా అంటది, ఏదైనా పెట్టినప్పుడు కానీ, దానికి ఎప్పుడన్నా నచ్చి ఏదైనా సాంగ్ వచ్చినప్పుడు కానీ అలా మూమెంట్ ఇస్తుందండి. మా పాప సిగ్నేచర్ స్టెప్, అందుకే మేము అందరం వేస్తున్నాం. అక్కడ నేను చెప్పాను కదా వాయిస్ తీసేసామండి, మళ్ళీ వాయిస్ వరిస్తున్నాం. అదిగండి మా పాప, మా అత్తయ్య ఫుల్ హుషారండి. హుషారే మామూలు హుషారు కాదండి. ఏం లేదు అందులో, తొంగి చూస్తున్నాం. కూర్చో, వచ్చేసిందండి మా బట్టది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా పక్కనున్న బెల్ ఐకాన్ని టక్కని కొట్టండి. చూడండి, అదిగోండి మా పాప మా వారికి కేక్ పెడుతుంది. ఒక 2-3 సార్లు 4-5 సార్లు పెట్టింది. చూడండి, తిరిగి వాళ్ళ డాడీకే పెట్టింది. చాలా ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్. మెయిన్ లొకేషన్ బాగా నచ్చిందండి. కార్ మాకు అన్నీ అనుకూలంగా వచ్చేసాయి ఆ రోజు. మళ్ళీ మా ఇంటికి ఎక్కువ దూరం వెళ్ళలేదండి, మీరు అలా ఫీల్ అవ్వకండి. చంటి పిల్లల్ని ఆ టైంలో ఆ వెదర్లో అవసరమా అంటే, మేము మా ఇంటికి ఒక